మారుతున్న టెక్నాలజీతో సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్స్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాలపై జనం తీవ్రత ప్రభావం చూపిస్తుంది. స్మార్ట్ ఫోన్లు ప్రతి ఒక్కరూ ఒకటికి మించి సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తున్నారు. ప్రముఖుల నెట్టింట ఖాతాలను సైబర్ నేరగాళ్లు వరుసగా హ్యాక్ చేస్తున్నారు. తాజాగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా ఇదే సమస్య ఎదురైంది. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో రాజకీయ, సినీ ప్రముఖుల ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. తెలంగాణలో రాజకీయ నేతల సోషల్ మీడియా ఖాతాలు వరుసగా హ్యాక్ అవుతున్నాయి. ఈ జాబితాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు. తన సోషల్ మీడియా ఖాతాలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించేశారు. ఎక్స్ సహా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేశారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డీసీపీ సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ట్యాగ్ చేస్తూ కవిత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సైబర్ నేరగాళ్లు తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలోకి చొరబడి సంబంధం లేని వీడియోలను పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. మారుతున్న టెక్నాలజీతో సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్స్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాలు జనంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు ప్రతి ఒక్కరూ ఒకటికి మించి సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తున్నారు. ప్రముఖుల నెట్టింట ఖాతాలను సైబర్ నేరగాళ్లు వరుసగా హ్యాక్ చేస్తున్నారు. తాజాగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా ఇదే సమస్య ఎదుర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో రాజకీయ, సినీ ప్రముఖుల ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. తెలంగాణలో రాజకీయ నేతల సోషల్ మీడియా ఖాతాలు వరుసగా హ్యాక్కు గురవుతున్నాయి. ఈ జాబితాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా చేరారు. తన సోషల్ మీడియా ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎక్స్ సహా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేశారని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. డీసీపీ సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ట్యాగ్ చేస్తూ కవిత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సైబర్ నేరగాళ్లు తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలోకి చొరబడి సంబంధం లేని వీడియోలను పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఇటీవలే గవర్నర్ తమిళసై సౌందరరాజన్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్కు గురయ్యాయి. మంత్రి రాజనరసింహ సోషల్ మీడియా అకౌంట్ను సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మంత్రికి సంబంధం లేని బీజేపీ, టీడీపీ, తమిళనాడుకు చెందిన పలు రాజకీయ పార్టీల ఫోటోలను పోస్ట్ చేయడం దుమారం రేపింది. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు గవర్నర్ ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసి పాస్వర్డ్ మార్చేశారు. కంపెనీ నియమ నిబంధనలు ఉల్లంఘించారంటే ఎక్స్ కంపెనీ నుంచి గవర్నర్కు ఒక మెయిల్ వచ్చినట్లు సమాచారం. గవర్నర్ తన అకౌంట్ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు.
పాస్వర్డ్ తప్పు అంటూ జవాబు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. తమిళసైకి సంబంధం లేని పోస్టులు పెట్టారు. గవర్నర్ తమిళసై ఆదేశాలతో రాజ్భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ఎక్స్ అకౌంట్ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ ఖాతాను దుండగులు హ్యాక్ చేసినట్లు గుర్తించారు. కేంద్ర మంత్రుల ఖాతాలు, వివిధ ప్రభుత్వ ఖాతాలు, మంత్రుల ఖాతాలు హ్యాక్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పిల్లలు, పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు కూడా హ్యాక్ అయ్యాయి. వారికి సంబంధం లేకుండా పోస్టులను సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత బాధితులంతా తమ ఖాతా హ్యాక్ అయ్యిందంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే అప్పటికి జరగవలసిన నష్టం జరిగిపోతుంది. గతంలో విదేశాంగ శాఖలోని విదేశీ వ్యవహారాల విభాగం ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసినట్టు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, శాఖలను హ్యాకర్లు పట్టుకుంటున్నట్టు సమాచారం. ఇక వరుసగా సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ కి పాల్పడుతున్నారు. ఇటీవల గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సోషల్ మీడియా అకౌంట్స్ ను కూడా హ్యాక్ చేసినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, హ్యాకర్ల భాగవతంలో రోజులకు ఇటు రాజకీయ నాయకులకు పాటు సినీ ప్రముఖులకు పెద్ద ఎత్తున ఇబ్బందిగా కలిగిస్తున్నారు. ఇక రాజకీయ సినీ ప్రముఖుల ఖాతాలు హ్యాక్ అవడం చూసాం. అలాగే ఎక్స్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా పెద్ద టార్గెట్ చేస్తూ వాటిని హ్యాక్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా ఖాతా కూడా హ్యాక్ జరిగింది. తాజా గవర్నర్ తమిళసై ట్వీట్ కూడా హ్యాక్ చేశారు ఇటు దుండగులు. మొత్తంగా కూడా చెందిన మొత్తం ట్విట్టర్ అకౌంట్ తో పాటు మొత్తంగా ఇవన్నీ వరుసగా హ్యాక్ చేయడం అనేది పెద్ద తలనొప్పిగా మారింది. అయితే తమిళసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ ట్విట్టర్ కూడా హ్యాక్ చేయడం అనేది పెద్ద దుమారంగా మారుతున్న విషయం. సో గుర్తు తెలియని వ్యక్తులు గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ అయితే హ్యాక్ చేసి పాస్వర్డ్ కూడా మార్చేశారు, తమకు అనుకూలంగా మార్చేశారు. కంపెనీ నియమ నిబంధనలు ఉల్లంఘించారంటూ ట్విట్టర్ కంపెనీ నుంచి గవర్నర్ కు ఒక మెయిల్ వచ్చింది. దీంతో గవర్నర్ తన ట్విట్టర్ అకౌంట్ ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా పాస్వర్డ్ అంటూ జవాబు వచ్చింది. ట్విట్టర్ హ్యాండిల్ డివైస్లను పరిశీలించిన గవర్నర్ అందులో తన సంబంధం లేని పోస్టులు పెట్టినట్టు గుర్తించారు. ఈ విషయంపై రాజ్భవన్ సిబ్బందిని కూడా గవర్నర్ ఆరా తీశారు. విషయమైన దీనికి సంబంధించినటువంటి అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలని సూచించారు. సో దీంతో రాజ్భవన్ అసిస్టెంట్ కంట్రోలర్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఆశ్రయించారు. గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపైన పూర్తిగా ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ ఫేస్బుక్ ఖాతా కూడా హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఇది అలాగే మంత్రి ఖాతాను తమ కంట్రోల్ తీసుకొని సైబర్ నేరస్తులు దాంట్లో ఇతర పార్టీలకు సంబంధించిన ప్రచార వీడియోలు కూడా పోస్ట్ చేశారు. గతంలో ఆర్టీసీ ఎంపీ సజ్జనార్, మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ను కూడా వాళ్ళు ఇటు హ్యాక్ చేయడం జరిగింది. మొత్తంగా ఇటు పూర్తిగా మంత్రులది ఇటు గవర్నర్ ఇవన్నీ కూడా హ్యాక్ చేయడం అనేది పెద్ద తలనొప్పిగా మారింది. ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా కూడా వాళ్ళు హ్యాక్ చేయడం జరిగింది. సైబర్ నేరగాలు మొత్తం కూడా ఈ ప్రముఖుల ఒక్కొక్కరికి కూడా అందరు కూడా ఈ ట్వీట్ హ్యాకర్స్ తో షాక్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ చేస్తున్నట్టు మొన్న మంత్రి రామనరసింహ ఫేస్బుక్ హ్యాక్ కావడం, ఇటు గవర్నర్ తమిళసై ట్విట్టర్ కూడా అకౌంట్ హ్యాక్ కాక ఇప్పుడు నేను కవిత ఉన్నటువంటి కవిత హ్యాక్ కూడా వాళ్ళు హ్యాక్ చేయడం జరిగింది. సో తను ఎట్లనే పోలీసులకు సైబర్ క్రైమ్ అయితే పోలీసులకు అలాగే డీజీపీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని కవిత కూడా తెలిపారు. తమ సోషల్ మీడియాలో ఖాతాలు పూర్తి స్థాయిలో తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ఇటు కవిత సోషల్ మీడియాలో మరో సోషల్ మీడియా వేదికగా తనకు జరిగిన ఇబ్బందులు అయితే పాల్పంచుకున్నారు ప్రజలతో. సో మొత్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఈ ఖాతాలన్నీ కూడా హ్యాక్ గురవడం అనేది అనుమానాస్పదంగా లాగిన్ అయి సైబర్ నేరగాళ్లు ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో సంబంధం లేని ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు. వెంటనే గుర్తించిన కవిత తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్ కూడా ఆ ట్విట్టర్ ఇటు గవర్నర్ అలాగే ఎమ్మెల్సీ కవిత వీరంతా కూడా దీన్ని గమనించి వారంటనే కూడా
అప్రమత్తమై ఇటు పోలీసులకైతే పూర్తిగా ఈ విషయాలన్నీ కూడా పంచుకోవడంతో వాటికి ఎవరైతే వీటికి పాల్పడ్డారో వాళ్ళపైన అయితే దృష్టి సారించారు. సో సైబర్ నేరాలతో ప్రతినిత్యం ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ దాడి మొత్తంగా కూడా సిన్న సెలబ్రిటీ సామాన్యులకు ఉండేది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏకంగా ఒక రాష్ట్ర గవర్నర్ కు ఈ రకంగా జరిగింది. గతంలో ప్రధానమంత్రి కూడా జరిగిన విషయం నిజమే. అయితే ఇప్పుడు గవర్నర్ కూడా ఇలాంటి జరగడం అనేది చర్చనీయాంశంగా మారింది. దీనిపైన మరి పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానిపైన అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహేందర్ చూసుకున్నట్లయితే ఈ సైబర్ క్రైమ్ నేరాలను నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాగే హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ని కూడా తీసుకురావడం జరిగింది. హై సెక్యూరిటీ అలాగే హై టెక్నాలజీతో. మరి ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ హ్యాకర్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఎంతో కాలంగా ఎందరో సెలబ్రిటీలు కానీ సామాన్యులు కానీ ఈ హ్యాక్ బారిన పడుతున్నారు, సైబర్ నేరాల బారిన పడుతున్నారు. అయినా కూడా గతంలో సైబర్ టవర్ కడతాం పూర్తిగా దీంట్లో సిసిసి కట్టారు. అయినా కూడా నేర విభాగం మొత్తం కూడా ప్రక్షాళన జరుగుతుంది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట నిజమే. దానికి సంబంధించినట్టు పూర్తి అడ్వాన్స్ టెక్నాలజీ తమ వద్ద ఉందని చెప్పినా కూడా ప్రతినిత్యం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కమిషనరేట్ కాదు, కేవలం పోలీస్ స్టేషన్ అనుకుందాం, ప్రతి పోలీస్ స్టేషన్ లో రోజుకు కనీసం 5 తరఫున చెప్పుకునేవి కేవలం కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వారికి మాత్రమే సైబర్ నేరాలు చెప్పుకోకుండా చాలా మంది కూడా చాలా రకాలుగా అన్ని రకాలైనటువంటి సైబర్ నేరాలు అయితే బాగున్నాయి. దాంట్లో కొన్ని చెప్పుకొని ముందుకు వచ్చిన వాటితే రోజుకు ఒక 5 వరకు ఉన్నాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటివి అయితే ఉన్నాయి. మరి తెలంగాణ గత ప్రభుత్వం అయితే చేస్తాము ఈ హ్యాకర్ల దృష్టి కావచ్చు, సోషల్ మీడియాలో హ్యాక్ చేసిన వారు కావచ్చు, మొత్తంగా కూడా ఈ సైబర్ నేరగాల ఆట అరికట్టిస్తామని చెప్పిన నేపథ్యాలు కనిపించాయి. కానీ ఎక్కడ కూడా ఒక అడుగు కూడా పడినట్టుగా లేదు. ప్రజలు మాత్రం ప్రతినిత్యం ఈ సోషల్ మీడియాలో కావచ్చు, హ్యాకర్లతో కావచ్చు, ఈ సైబర్ నేరగాలతో ముఖ్యంగా వీరందరితో ప్రతినిత్యం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇటు నగదు రూపంలో పోగొట్టుకోవడం, డబ్బులు పోగొట్టుకోవడం కావచ్చు, ఇటు వస్తు రూపంలో కావచ్చు, అనేక రకాలుగా అనేక టార్గెట్, ముఖ్యంగా సామాన్యులను ఎక్కువగా టార్గెట్ చేసినటువంటి సైబర్ నేరగాలు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు సినీ సెలబ్రిటీలు అడిగేసారు, ఇంకో అడుగు ముందుకేసి రాజకీయ నాయకులు కదా. మరి ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పటికైనా మరి చర్యలు తీసుకుంటారా, మరి ఈ సైబర్ నేరగాల ఆటలు అరికడతారా అనే దానిపై అయితే ప్రజలైతే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నా కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎక్కడ రికవరీ కాని పరిస్థితి. సామాన్యులు అయితే ఇంకా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు, కొంతమంది వదిలేస్తున్న పరిస్థితి కనిపించింది. ఇప్పుడు కూడా ఈ సైబర్ నేరగాలను పట్టుకోలేని ఈ స్థితిలో మన పోలీస్ వ్యవస్థ ఉందంటే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దీనిపైన కొత్త ప్రభుత్వం అయితే దృష్టి సారిస్తుందని నమ్మకం అయితే ఉందని కూడా చాలా వరకు చెప్తున్నారు. మొత్తంగా ఈ హ్యాకర్స్ విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. గవర్నర్ అయితే ముఖ్యంగా తన అకౌంట్ హ్యాక్ ఇటు పోలీసులు డీజీపీకి అయితే పూర్తిగా ఈ విషయాలు చెప్పారు. ఇప్పుడైనా మరి పోలీసులు స్పందిస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. అయితే మహేందర్ చూసుకున్నట్లయితే గవర్నర్ తమిళసై మాత్రమే కాదు, గతంలో కూడా అనేకమైనవి ఇలాంటి హ్యాకింగ్స్ జరిగాయి. చివరికి కవిత కూడా అలాగే ఇతరులు కూడా, ముఖ్యంగా ఇక్కడ సెలబ్రిటీస్ని అలాగే రాజకీయ నాయకులని టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఇన్ని జరుగుతున్న హై సెక్యూరిటీ అకౌంట్స్ విఐపి వివిఐపి పర్సన్స్ ఉన్న హై ప్రొఫైల్ అకౌంట్స్ కూడా ఈ విధంగా హ్యాక్ అవుతుంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? మొత్తం రోజు రోజుకి సైబర్ నేర పెట్టడానికి కొత్త రూపాలు కూడా సంతరించుకుంటున్నాయి తప్ప తాజాగా అమెరికాలో జరిగిన సైబర్ కిడ్నాప్ కూడా చూసుకోవచ్చు. అలాంటివి జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఉన్న దేశాలను కూడా కంట్రోల్ చేయలేకపోయారంటే ఇప్పుడు ఈ రోజు నిన్న జరిగినటువంటి పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరగాళ్ళు ఒక గవర్నర్ అకౌంట్లను హ్యాక్ చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఉందా, ఏదైతే ఎక్స్ చేశారో దీన్ని హ్యాక్ చేసి అడ్వాన్స్ టెక్నాలజీతో వారు దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రముఖుల గురించే మనం మాట్లాడుకున్నాం. ఇప్పటి వరకు ప్రముఖులకు జరిగిన ఇబ్బందులు వెంటనే పోలీసులు దానిపైన ఆరాలు తీయడము, దానిపైన మొత్తంగా కూడా సమీక్షలు చేయడము, ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఇలా చేస్తారు. కానీ ఇప్పటి వరకైతే సామాన్యులు క్రెడిట్ కార్డులు, బ్యాంక్ డీటెయిల్స్ కొట్టడము, సైబర్ నేరాలని మనకు దాదాపు అన్ని చూసాం. అన్నింటిలో కూడా విఫలమై చెప్పొచ్చు. ఇక్కడ కూడా దాంట్లో ఒక అడుగు ముందుకు పడింది లేదు. సైబర్ నేరగాళ్ళ ఆటలు కట్టించడంలో ప్రభుత్వాలు మాత్రం పూర్తిగా విఫలమయ్యాయి. మరి ఎప్పుడు అంతకు తగ్గట్టు వాళ్ళకు తగ్గట్టు టెక్నాలజీలో మరి ఎప్పుడు వస్తారు? ఇంత సిసిసి బిల్డింగ్లు కట్టుకున్నా కూడా
కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ కట్టుకున్నా కూడా ఇవి ఆగడం లేదంటే దీనికి సిగ్గుచేయడానికి కూడా దాదాపు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రభుత్వాలపైన దుమ్మెత్తి పోసిన పరిస్థితి కనిపిస్తుంది. సో పోలీసులు అయితే అప్రమత్తం అయ్యారు. దీనికి కారణకులు ఎవరు, మరి ఇదే ఒక సందర్భం చూసుకొని మొత్తంగా ఈ సైబర్ నేరగాళ్ళ ఆట కట్టించే అవకాశం కూడా కనిపిస్తే బాగుందని కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే మహేందర్, అయితే తమిళసై అకౌంట్స్ హ్యాక్ అయిన దానికి సంబంధించి పురోగతి ఎంతవరకు వచ్చింది? సైబర్ నేరగాళ్ళు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఎప్పుడైతే ఈ యాక్ట్ చేశారో ఆమె వెంటనే ట్విట్టర్ నుంచి తనకు మెసేజ్ రావడంతో అప్రమత్తమై కంప్లైంట్ అయితే ఇచ్చారో ఆ కంప్లైంట్ అయితే డీజీపీకి నిర్ధారణ చేపడుతూ చాలా సీరియస్ గానే మొత్తంగా కూడా దీనిపైన ఆరా తీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేరగాళ్ళు ఎక్కడి నుంచి చేశారు, ఏ నెట్వర్క్ నుంచి మొత్తంగా కూడా ఇప్పటి వరకు అయితే ఇక ఎటువంటి విషయాలైతే పోలీసు నుంచి బయటకు రాలేవు. గవర్నర్ కాదు ఇతర రాజకీయ నాయకులు చేసిన వాటి అందరూ కూడా ఒకటే కారణమా, ఒకే దగ్గర నుంచి జరిగాయా, ఒకటే టార్గెట్ గా చేస్తారా, లేక వేరు వేరు ప్రాంతాల నుంచి చేస్తున్నారా, ఇవన్నిటిపైన అయితే మొత్తం డేటా అయితే సేకరిస్తున్నారు. ఆ డేటా వచ్చిన తర్వాతే దీనిపైన విషయాలు బయటపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో త్వరితగతిన ఈ విషయం మొత్తం కూడా ఈ సైబర్ నేరం గురించి అయితే బయట పోలీసులు ఛేదించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ రకంగా సీరియస్నెస్ గా కూడా తీసుకున్నారు ఈసారి అయితే అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.